హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్విఎస్ వ్లాగ్స్. సో ఇవాళ మనం ఇడ్లీలోకి టమాటా కారం ఎలా చేసుకుందామో చూద్దాము. సో ఇన్ జనరల్గా మేము ఇడ్లీలోకి గ్రౌండ్నట్ చట్నీ చేసుకుంటాం అండ్ టమాటా కారం చేసుకుంటాం, ఇలా ఇంకా కొన్ని చేసుకుంటాం. సో ఇవాళ ఈజీగా అండ్ క్విక్గా ఎలాగ టమాటా కారం చేసుకుందో ఒకసారి చూపిస్తాను. ముందు చూపించిన ప్రకారం 2 టమాటాస్, ఒక ఆనియన్, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సాల్ట్ అండ్ 6 to 7 రెడ్ చిల్లీస్, అంటే మీకు కారానికి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి చిల్లీస్, అండ్ 6 to 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. సో వాటిని బాగా గ్రైండ్ చేసిన తర్వాత కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి, సో చూపిస్తున్న విధంగా పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ ఉద్దిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కారం దీంట్లోకి యాడ్ చేసుకొని ఒక 3 to 4 minutes కంప్లీట్గా బాయిల్ చేయించాలి. అంటే కారం కలర్ చేంజ్ అవుతుంది మనకి. సో అప్పటి వరకు బాయిల్ చేయించాలి. ఒక 3 నుంచి 4 minutes సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఒక 3 minutes 4 minutes బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, టమాటా కారం రెడీ అయిపోయినట్లే. సో ఇవాళ నేను ఇడ్లీ అండ్ టమాటా కారం చేశాను బ్రేక్ఫాస్ట్లోకి. సో వీలైతే ఇడ్లీ బ్యాటర్ ఎలా చేస్తానో కూడా ఒక వీడియో చేసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.